హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాత రైస్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులు అయితే కొత్తగా వచ్చిన ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు, అలాగే పాత కార్డులు ఇప్పుడు పనిచేస్తాయా లేదా అని తెలుసుకుందాం. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారికి కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇంకా అయితే వాళ్ళకి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే ప్రభుత్వం స్కీమ్స్ నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అసలు రేషన్ కార్డు అనేది పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరం లాంటిది. రేషన్ కార్డు లేనిదే పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకం కూడా వర్తించదు. సో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే రేషన్ కార్డుల విషయంలో అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అవి ఏంటి అంటే, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా కొంతమంది కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లై చేసుకున్నారు. వారికి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అయితే చెప్పారు. అంటే పాత కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఇక గత ప్రభుత్వంలో ప్రజలకు రంజాన్ తోఫా, అలాగే సంక్రాంతి కానుకగా సరుకులు కూడా పంపిణీ చేయలేదు. సో ఇప్పుడు చంద్రబాబు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత రేషన్ కార్డుదారులకు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకతో సరుకులు అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సో ఇక రేషన్ కార్డు పొందడానికి అర్హతలు, అనర్హతలు చూసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రజా సాధికారక సర్వే చేస్తారు. సో మీరు ఖచ్చితంగా ప్రజా సాధికారక సర్వేలో అయితే థంబ్ వేయాల్సి ఉంటుంది. ఇందులో కనుక మీరు థంబ్ వేయకపోతే మీ యొక్క రైస్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. రేషన్ కార్డుకు కేవైసీలు చేయించుకోవడం తప్పనిసరి. ఇక వార్షిక ఆదాయం 1,40,000 ఉన్న పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు మరియు 1,20,000 కంటే తక్కువ వార్షిక ఆదాయంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రేషన్ కార్డు పొందడానికి అర్హులు. భూములు మరియు పొలాలు 10 ఎకరాలకు మించి ఉంటే వారు తెల్ల రేషన్ కార్డుకు అనర్హులు. కరెంటు బిల్లు 300 యూనిట్లకు పైగా వచ్చిన వారు అనర్హులు. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్న ఉద్యోగులు మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనర్హులు. ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవారు మరియు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా అనర్హులు. సొంతగా 4 వీలర్ ఉన్నవారు కూడా తెల్ల రేషన్ కార్డుకు అనర్హులు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.